సార్ ఇక పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ కేసు దగ్గరకు వస్తే పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఏదో దూషించారని చెప్పేసి కేసు పెట్టారు. కానీ దాని నేపథ్యం చూస్తే పోసాని కృష్ణమురళి గారు ఒక ఇంటర్వ్యూలో ఆడపిల్ల మీద చేయబడితే ఊరుకోను అన్నావు కదా, ఒక సినిమా నటి అవసరాల కోసం వస్తే ఆమెకు అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి పేరు నీ చెవిలో చెప్తాను, ఆమెకి న్యాయం చేస్తావా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత జన సైనికులు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి కుటుంబాన్ని తీవ్రంగా తిట్టారు. ఆ తిట్టిన దాన్ని నీ అభిమానుల్ని నా కుటుంబం చేత వాళ్ళ చేత తిట్టిస్తావా అని చెప్పేసి ఈ పోసాని కృష్ణమురళి దాన్ని బస్ట్ అయ్యాడు. సో ఇప్పుడు ఆయన ఎప్పుడు 2 ఏళ్ల క్రితం జరిగిన దాని మీద ఈరోజు నా పవన్ కళ్యాణ్ అభిమానులు కేసులు పెడుతున్నారు. ఇందులో చిన్న గమ్మత్తైన ఒకటి యాడ్ చేస్తాను. సో పవన్ కళ్యాణ్ని తిడితే ఎవరి మనోభావాల్లో దెబ్బతినటం అనేది సైకలాజికల్ దీంట్లో చూస్తే ఒక సినిమా నటుడికి తిడితే వీళ్ళు రియాక్ట్ అవ్వటం అనేది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్, అదొక సైకలాజికల్ డిసార్డర్. అంటే పవన్ కళ్యాణ్ తిడితే పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టినాయి కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయని నేను కేసు పెట్టడం అనేది, పవన్ కళ్యాణ్ ఎవరన్నా అంటే నేను సహించలేకపోవడం అనేది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక సైకలాజికల్ డిసార్డర్. ఒక మతి స్థిమితం లేదనుకోవచ్చు ఒక విధంగా. అతను కేసు పెడితే అది ఎఫ్ఐఆర్ ఎంటర్టైన్ చేయడం అనేది పోలీసులు చేస్తున్న పని సరిగ్గానేనా? సరే, పవన్ కళ్యాణ్ని తిడితే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని అనొచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని కృష్ణమురళి గారిని కూడా తిట్టారు. మరి ఆయన ఎవరి మీద కేసులు పెట్టాలి? ఆ తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలా? ఇవి ఎలా చూడాలంటారు? అది ఏం కరెక్ట్ కాదండి. నేను పోసాని కృష్ణమురళి గారు రైటర్ ఆడు మీలాగా చేతులు కట్టుకుని తిరుగుతూ ఉంటాడు పరచూరు వెనకాల. వాళ్ళ ఇంట్లో అన్ని మొక్కలు నీళ్ళు ఆ టైప్లో వాళ్ళిద్దరు పరచూరు వెంకటేశ్వర ఇద్దరు కూడా. వీళ్ళు ఒకసారి ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్కి వస్తే వెనకాల పట్టుకొచ్చాడు, సన్నగా ఉండేవాడు అనమాట. దాన్ని నమస్కారం పెట్టేసి వాళ్ళకి ఉండేవాడు అనమాట. నీ క్యారెక్టర్ ఏంటి అని అడిగాను వాళ్ళ భాషలోనే. నేను సో మెనీ టైమ్స్ వెళ్ళిన నేనే ఇన్స్పైర్ చేశాను ఇండస్ట్రీని. ఫెస్టివల్కి రండి అని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఢిల్లీ రమ్మని చెప్పింది నేనే గత 40 సంవత్సరాలుగా. ఓకే. సో అలా కొంచెం గొల్లపూడి పారుతారు, గోమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి అలా మొదలెట్టారు రావటం. యు విశ్వేశ్వరరావు గారు, అడుసుమిల్లి బాబు అని యు విశ్వేశ్వర గారు అల్లుడు, ఒక అల్లుడు వచ్చి మోహన్ కృష్ణ. ఓకే, తెలుసా మీకు? అడుసుమిల్లి ఆయన ఎవరో యు విశ్వేశ్వరరావు గారు ఎటువంటి సినిమాలు తీశారు? రామారావు గారిని బట్టి కంచుకోట, తర్వాత తీర్పు, మార్పు అని ఎడ్యుకేటెడ్ పర్సన్ మెడ్రాస్, మా ఇంటి పక్కనే అక్కడ మెడ్రాస్లో కూడా. సో వీళ్ళందరినీ డెవలప్ చేశాను. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ వాళ్ళ కథల కోసం అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ వచ్చేవారు. వెంకటేశ్వరరావు గారు వాళ్ళు పెద్ద రైటర్స్ కదా అప్పుడు, పరుచూరు గోపాలకృష్ణ. సో వాళ్ళు కూడా అసిస్టెంట్గా వచ్చేవాడు. నీ క్యారెక్టర్ ఏంటంటే నేను అసిస్టెంట్ సార్ అని అన్నాడు. అలాగే రైటర్ అయిపోయాడు. కొంతకాలం పోయిన తర్వాత నేను అడ్వర్టైజింగ్లో చేస్తున్నాను. 7 ఏకర్స్లో ఒకసారి సురేష్ కృష్ణ సినిమా జరుగుతుంది. ఇది ఆటో డ్రైవర్ నాగార్జున నా హీరో కాబట్టి వీళ్ళు హలో చెప్పి వచ్చి ఇటు వెళ్తే నా దగ్గరికి వచ్చాడు, పరిగెట్టుకుంటాను. అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నవాడు వీటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ ఎవరి దగ్గర? పోసాన్ దగ్గర. ఓకే, వెళ్ళరా సార్ నెంబర్ ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే నా నెంబర్ ఎక్కించుకున్నాడు. తర్వాత నేను మీ సినిమా చేయాలి సార్ అన్న. నేను చేస్తే కదా నువ్వు చేయాలి, నాకు సినిమాలు లేవు కదా అన్నాను. అంటే లేదు వచ్చినప్పుడు చేస్తాను సార్, ఎందుకంటే అప్పుడు వీడు 8 లక్షలు తీసు, అదే ఎక్కువ. ఇది ఒక 25 ఏళ్ళ క్రితం చెప్తున్నాను. ఈ రైటర్ అయింది కొత్తలో. ఎవరు? పోసాని రైటర్ దున్నేస్తున్నాడు. ఓకే, వాడిని సంపాదించుకుంటాడు. వాళ్ళు డౌన్ అయిపోయారు. వాడు సూర్య బ్రదర్స్ ముసలోళ్ళు అయిపోయో మొత్తానికి ఆ స్టైల్ మారిపోయింది. వాళ్ళు బస్తాలు రాసేస్తారు డైలాగులు, ఇంత రాయమండి ఇంత రాసేస్తారు కదా. అంచేత మనవాడు అందుకున్నాడు. వాళ్ళ దగ్గర అసిస్టెంట్ లేడు, కొరటాల శివాను ఈడను ఎవడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఓకే, ఈ దగ్గర అసిస్టెంట్ లేడు పోసాన్ దగ్గర. ఓకే, సో వాళ్ళ వీడి దగ్గర పనిచేసి అందరూ పైకి వచ్చారు. ఓకే, కొరటాల శివ, త్రివిక్రమ్, ఇంకా ఎవరెవరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే, బ్యాడ్ మనిషి కాదు. ఓకే, ఇలా అంటూ ఉంటాడు. ఈజ్ నాట్ అ బ్యాడ్ పర్సన్. ఓకే, ఎక్కడ అయ్యాడంటే బ్యాడ్ పర్సన్ వాళ్ళు తిట్టడం వీళ్ళు తిట్టడం అన్ని అబద్ధాలు కానండి. వీడికి నోటి దూల కూడా లేదు, మాటలు రచయిత కదా, బాగా రాయ. నేను చెప్పిందే కరెక్ట్. నా దగ్గర ఒకటి మాట అన్నాడు అక్కడ, నీకు అంత డబ్బులు ఇవ్వను నేను, నా దగ్గర పని చేయాలంటే నీకు పేరు వస్తుంది కాబట్టి ఎల్బీ శ్రీరామ్ నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే, సంవత్సరం నాకు కూడా ఉండాలి, అలా ఉంటేనే రా అన్నాను. హైదరాబాద్ మెడ్రాస్ అది వచ్చేటో ఉన్నాడు. తర్వాత బాగా సంపాదించుకున్నాడు. నా దగ్గర ఉండాలి, నేను ఇంగ్లీష్లో చెప్పింది రాస్తూ ఉండాలి. అంచేత నువ్వు రాసింది నేను తీయను. నేను అనుకున్నది ఇంగ్లీషు, తెలుగు బాగా రాయాలి.
అని నేను అంటాను అనమాట. అది నాదేటి విశ్వనాథ్ గారు ఎనీ క్రియేటివ్ డైరెక్టర్ అలా కోరుకుంటాడు, నేను కొంచెం ఎక్కువ కోరుకుంటాను. నువ్వు అలా చేస్తా అంటే చేస్తాను అన్నాడు. బాబు నీకు మరి నువ్వు ఇక్కడ తీసుకునేంత డబ్బులు నేను ఇవ్వను అన్నాను. నీకు ఎన్ని డబ్బులు సరిగ్గా ఇవ్వను, ఎక్కువసేపు ఉండాలి, పేరు వస్తుంది. వాడు ఏమన్నా తెలుసు అంటే మంచి రైటర్ కదా, మీ దగ్గర పనిచేయడం పెట్టుబడి సార్, ఇక్కడ ఈ తొట్టి గ్యాంగ్ సినిమాలన్నీ రాబడి అన్నాడు. ఆ పక్కన సురేష్ కృష్ణ ఉన్నాడు అక్కడ, ఆటో డ్రైవర్ అనే సినిమాకి జరుగుతుంది షూటింగ్. నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వెళ్ళాను 7 ఎకరాలకి. సార్ నాగార్జున ఉన్నాడు కదా అలా చెప్పి, అప్పుడు ఇంకా శ్రమరాన్ నా సినిమాలో చేయలేదు, దీని తర్వాత చేసింది. దాన్ని కూడా నేను దాన్ని పలకరించలేదు అమ్మాయిని, వెళ్ళిపోయాను, నాకు పరిచయం లేదు కాబట్టి. అటువంటి ప్రసాద్ కృష్ణమూర్తి ఇలా ఎందుకు తయారయ్యాడంటే వీడు చూస్తున్నాడు, వాళ్ళకి కమ్మోళ్ళు తిట్టేవాడు, అసలు పాలసీ తప్పు. అదే అవి కరెక్ట్ చేయడానికి అంటాను. కాపులు కాదని ఎలాగనుకుంటాం, 37% ఉండి కాపులు కొడుకులు చేస్తాను ఆటే పొద్దుగడ్డ పదం ఏం చేయగలడు, ఈరోజు ఒక మాట మాట్లాడితే పొద్దున అతను బంధువే నాకు అలా మాట్లాడ. అందరినీ రాంగ్ పర్సన్ పట్టుకున్నారు వీళ్ళు. కొడాలి నాని అన్నవాడు వచ్చి గుడివాడు కాబట్టి కమ్మూలు తిట్టడానికి, ఇంకో నాని ఉన్నాడు చేతగాడు ఆడవాడు, ఆడిని పట్టుకుని ఏలూరోడు పేరు నాని ఆడిని పట్టుకుని కాపులు తిట్టడానికి. ఈయన వచ్చి పవర్ఫుల్ సినిమా మ్యాన్కి అదే తేడా, డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ పర్సన్ అండ్ సినిమా పర్సన్. ఇది ఎంతైనా సినిమా వాడు కొడాలి నాని తిట్టిన దానికంటే వీడు తిట్టిన దానికి పవర్ఫుల్ ఉంటుంది. సో వీడిని కూడా తిట్టమని చెప్పారు. అసలు ఈ పాలసీ చెప్పినోడు ఎవడు, సజ్జల రామకృష్ణ, ఆడికి ఏం తెలుసు, ఆడికి తిట్టడం ఏంటంటున్నాను. అసలు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పాను, చంద్రబాబు నాయుడు పేరు మీరు 19 సార్లు చెప్పారు సార్ అన్నాను. సో అన్నాడు, యూ మేడ్ హిమ్ పాపులర్ అన్నాను కరణ్ తాపర్ ఇంటర్వ్యూలో. ఆయన మీరు పాపులర్ చేశారన్న జనాలు మర్చిపోతేనే టక్కన కోపం చెల్లిపోయాడు లోపలికి. ఆ రూమ్లోంచి లోపలికి ఇంటికి వెళ్ళిపోతా ఉంటుంది. గీతారెడ్డి నాలుగు బయటకు వెళ్ళిపోమన్నాడు, నా చెప్పిన దాన్ని కంటిన్యూ చెప్తున్నాను. ఈ మోడర్న్ ఎడిటింగ్లో చెప్పాను అనమాట. ఈ సందర్భంలో మన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ INPR పార్ట్స్ అది ఏమైనా అడిగారా, ఆయన కోపం వెళ్ళిపోయాట అన్నారన్నమాట. అన్న అయిపోయాడు, మరి వెళ్ళిపోయారు. మనకు నెక్స్ట్ నుంచి మరి మానేస్తాం తీసేస్తాడేమో ఆయన అనుకున్నాం. మన్నాడు మళ్ళా షూటింగ్కి వెళ్తున్నాను, రమ్మన్నాడు, యు ఆర్ కరెక్ట్ అంతే. ఎక్కువ మళ్ళీ యు ఆర్ కరెక్ట్ చాలా గ్రేట్ అంత అనలేదు, ఫ్యూడలిస్టులు కదా, ఆ ఒక్క మాట చాలు, చాలా యు ఆర్ కరెక్ట్. ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఈజ్ డాక్టర్. అదేమైనా మీకు అక్కడ వీళ్ళందరూ వెళ్ళేవారు కూర్చొని, వాళ్ళందరూ 4-5 పెగ్గలు తాగుతారు, ఈయన ఒక పెగ్గ తాగి కంపెనీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతాడు. ఈజ్ వెరీ హెల్త్ కాన్షియస్ డాక్టర్ కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ డిఫరెంట్. ఆయన యొక్క సో అందులో ఈయన కొంచెం కొన్ని నేర్చుకోవాలి, ఫాదరే కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటే ఒక్క సెట్టింగ్లో చెప్పలేను కానీ. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అనేది చెప్పడం కోసం చెప్తున్నాను. వాడు యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడైతే డబ్బులు చూసాడో అప్పటికే సంపాదించుకున్నాడు, ఇక్కడే ఫ్లాట్ మై హోమ్ భుజాలు కొనుక్కున్నాడు. అంతవరకు ఎక్సెంట్రిక్గా తయారయ్యాడు, ఎందుకంటే ఒక సినిమా డైరెక్ట్ చేసేది పోయింది. తర్వాత ఏమో ఎవరికి రకరకాల అంబిషన్లు ఉంటాయి. ఈ సందర్భంలో వీళ్ళు కలిశారు, ఎవరి ద్వారా కలిశాడు. కలిసిన తర్వాత ఐ విల్ బి ది బెస్ట్ పర్సన్ టు స్కోల్డ్ అన్నాడు. పంచ్ ప్రభాకరే చూసారు ఎప్పుడు? నన్ను చూశాను, బండ బూతులు తిడతాడు. మీలాగే లైక్ చేసి, ఇప్పుడు మీరు నన్ను లైక్ చేసి నాతో మాట్లాడాలనుకోవడం అనేది నాకు ప్రివిలేజ్. అది ఎందుకంటే నేను మీ చూసి నేర్చుకున్నాను. నేను అంత అది చెప్పాను కదా, నేను అతిశక్తిని చెప్పట్లేదు. మీరు కరెక్ట్ అనాలిసిస్ చేసిన అన్నింటినీ నేను మనసులో వేరే చెప్తాను, నాకు అర్థం ఇదన్నమాట జరుగుతుందని. ఏమండి? సో ఆ పంచ ప్రభాకర్ అన్నవాడు నా నెంబరు మా యాడ్స్లో, నా ఛానల్లో లాస్ట్లో మా ఫిలిం స్కూల్ యాడ్ వస్తుంది, అది చూసి వాట్సాప్కి వచ్చాడు, బ్రదర్ నీతో మాట్లాడాలని. నేను చాలాసార్లు తిట్టాను అతను, పంటబూతులు మాట్లాడకూడదు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్ట్ బాగా మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు అమ్మల మీద, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళనే. తప్పు కదా, చంద్రబాబు నాయుడు ఏజ్ అది. యూ కెనాట్ టాక్ ఇల్ అబౌట్ సచ్ పీపుల్ కదండి. మోడీ గారి గురించి అడెవరు, నా స్టూడెంట్ ఫిలిం స్టూడెంటే ముస్లిం, సిడ్నీలో ఉన్నాడు. పొద్దుటే లేపేయడం, నన్ను పాయిజన్ చేస్తున్నాడు. ఎంతైనా ముస్లిమే, గుంటూరు ముస్లిం, చాలా బాగుంటాడు. ముసలక్క అని వాడు ప్రైమ్ మినిస్టర్ని, ఎవరు నువ్వు పొద్దుటే లెగిసి ముసలక్క ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని ఇడియట్, ఎంబసీకి పెట్టామంటే నీకు అక్కడ పోదు ఇక్కడ పోదని చెప్పాను అనమాట. నెవర్ అగైన్ టాక్ అని చెప్పి పెట్టాను. నా స్టూడెంట్, తప్పు కదా. ఓ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ అంతే, కేసీఆర్ మోడీయా గీడియా అంటాడు, కేటీఆర్ అలాగంటాడు మోడీ గీడి అని. ఏమైంది ఇప్పుడు? నాకాలు వెళ్ళి అంతేనా? ఒక్కసారి కూడా రియాక్ట్ కాడు అక్కడ. ప్రతిదీ ఇక్కడ ఇంటెలిజెన్స్. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పనిచేసి చెప్తున్నాను, నా దగ్గర ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు ఉండేవారు. ఇక్కడ ఏం జరిగింది అన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసి పంపించాలి, అతని డ్యూటీ. నెలకు ₹1,00,000.
ఆయన అక్కడ అయిపోయిన తర్వాత నా ఫిల్మ్ స్కూల్ ఇచ్చాను ఆయనకి. ముసలాయన బ్రాహ్మణ్ అనమాట, కృష్ణమూర్తి గారు అని. ఎవ్రీథింగ్ గోస్ దేర్, ఎవ్రీథింగ్ వాళ్ళు చూస్తారు. అందుకనే చాలా కాలం తర్వాత జ్ఞానోదయం వచ్చిన చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు నోటు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది మీకు? ఏం చేసినా ఆయన పొగుడుతూ ఉంటారు, వేరే గతి లేదు. డబ్బులు ఇమ్మంటే నిర్మలా సీతారామన్ పంపించి పొగుడుతారు అంతే, డబ్బులు ఎవరు. అసలు విషయం లేదు అక్కడ. అసలు విషయం ఉంటే పరిపాలన కదా. రాక ఏమన్నా ఒక 20-30 కోట్లు వస్తుంది అనుకోండి, ఒకటి రామోజీలో ఖర్చు పెట్టేశాడు, ఇంకోటి వచ్చి సొంతంగా మింగేశారు విజయవాడలో వచ్చిన డబ్బు అంతా. అర్థమైందా మీకు? సో ఇది జరుగుతుంది. అంచేత మోడీ విల్ నెవర్ బిలీవ్ చంద్రబాబు నాయుడు. ఇంకా లోకేష్ని బిలీవ్ చేస్తాడు, అంటే నెక్స్ట్ జనరేషన్ కదా. అంచేత పవన్ కళ్యాణ్ ఎంత బిలీవ్ చేస్తాడో లోకేష్ని కూడా బ్యాలెన్స్ చేస్తాడు. కానీ లోకేష్ సెపరేట్ ఓటింగ్ లేదు కదా, వాళ్ళ ఫాదర్ని పట్టుకోవాలి, కమా ఓటింగ్, కమా ఇన్ఫ్లుయెన్స్. అదర్వైజ్ పవన్ కళ్యాణ్కి ఎందుకు పెద్దపేట వేసాడంటే వాళ్ళకి తెలిసినంత. నేను ఇవన్నీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు చెప్పేవాడు అహ్మద్ పటేల్, రాజమండ్రిలో ఎంతమంది కాపులు ఉన్నారో చెప్పాడు. నీకు ఎలా తెలుసు అంటే ఇక్కడంతా ఇంటెలిజెన్స్ వస్తుంది. నాకు చాలా క్లోజ్ అయినా, పాప చచ్చిపోయాను అహ్మద్ పటేల్. నేను మేడం దగ్గరికి వెళ్తుంటే చూశారు, నాకు ఏదో మేడం ఏదో ఫ్రెండ్ లాగా వెళ్ళి భయపడిపోయారు. నేను అంటే నాకు అంత ఫ్రెండ్ కాదు, నమస్కారం పెట్టి ఇలాగ ఐఎమ్ ట్రైంగ్ టు డూ రీకన్స్ట్రక్ట్. ఆవిడ తెలియజేయట్లేదు కాదు, ఇది జస్ట్ అన్ ఆర్డినరీ లేడీ. అతని కాదు ఈడు మఫ్ రాహుల్ గాంధీ. తర్వాత నేర్పారు అతను, నేర్చుకున్నాడు తప్పితే. అందుకని ఇండియన్ పాలిటిక్స్ అలాగే ఏడ్చింది. ఒకటి మఫ్, వాళ్ళ ఫాదర్ వచ్చి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఒక సంజయ్ గాంధీకి ఉంది, రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడు అతను, రాంగ్ రూట్లో వెళ్ళిపోయి చచ్చిపోయాడు. అంచేత చాలా బాధ తీసింది కంగనా రనౌత్ సినిమా మొన్న ఎమర్జెన్సీ సినిమా. నేను ఒక్కడే చెప్పాను రివ్యూ, బయట రిలీజ్ చేయలేక నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసింది. అంటే అసంపూర్ణంగా ఉన్న తన పాటుకు అదరగొట్టేసింది ఇందిరాగాంధీ లాగా. వాయిస్ ముక్కుడికి ఎదరికి పెంచి ఫెంటాస్టిక్ యాక్ట్ చేసింది అమ్మాయి. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పొసాని కృష్ణమురళి, వాడిని అలా తిట్టడానికి పంచప్రభాకర్తో పోలిస్తే వీళ్ళందరూ నథింగ్. అది డాక్టరేట్ బూతుల్లో. అదే చాలా అది ఎంతకు వచ్చాను నా దగ్గరికి, బ్రదర్ అని వద్దులే అన్నాను. ఆ నెంబర్ నోట్ చేశాను. నేను అది ఏం మాడతాం, ఇంకా అతను అలాగే మాట్లాడతాడు. మళ్ళీ వాళ్ళు కంబైన్ కదా వీడియో చేద్దాం అంటాడు. అది నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. ఆడ అంతకుముందు తిట్లని నామే పడతాయి. అది అట్రాసిటీ అంటాను యాక్చువల్గా. యూ కెనాట్ స్కోల్డ్ ఎల్డర్లీ పీపుల్ లైక్ చంద్రబాబు నాయుడు. ఎవడైనా కూడా అతను నిజంగా అంత తిట్లకి అర్హత ఉన్నా కూడా మనం తిట్టకూడదు, చేయాలి. వాళ్ళు దానికి ఎప్పుడే రియాక్షన్ లేదు. మరి రమణే తిట్టాడు, రిటైర్ అయ్యే ముందు ఏదో చేసేటతను వాళ్ళ ఛానల్ కొంతకాలం మూసారు. ఇంకొకటి ద్వారా చెప్పేవాడు, ఇంకో రెడ్డి సార్ ఉన్నారు చెప్పి జగన్ తరఫున చెప్పేవారు. ఇప్పుడు మళ్ళీ పెట్టేశాడు ప్రభాకర్. రమణే తిట్టేవాడు. రమణ గురించి ఆయన మాట్లాడిన మాటలందరూ 99% కరెక్ట్. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్కి ఒక్కసారి కూడా ఇక్కడ అమరావతిలో కోర్టు సపోర్ట్ చేయలేదు. ప్రతిదీ విధి హోల్డ్ పెట్టడమే. అసలు న్యాయస్థానం సపోర్ట్ చేయట్లేదు ఎందుకు అని చెప్పేసి ఫేస్బుక్లో నేను 5 సార్లు పెట్టినాను. వై దే ఆర్ నాట్ సపోర్టింగ్ అని. రీజన్ వచ్చి దిస్ ఫెలో ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్రమ్ దేర్. అతను ఆ స్టేజ్లో పెట్టడానికి కారణం చంద్రబాబు నాయుడే. వాళ్ళకి కమ్యూనిటీ పిచ్ ఉంటుంది. చంద్రమండలంలోకి వీళ్ళని మలయాళీకి తీసుకెళ్ళామనుకోండి, మలయాళీ టీ అమ్ముకుంటాడు, వీళ్ళు వచ్చి కమ్మ 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 అంటుంటారు. అదే మీకు అది పోతుంది. ఎవరెవరైనా కూడా అది తప్పు లేదు, వాళ్ళ పైకి వచ్చారు, అలాగే పైకి వచ్చారు కాబట్టి. బట్ దట్ డజంట్ వర్కౌట్ ఇన్ పాలిటిక్స్ ఎనీమోర్. ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది. బికాస్ సోషల్ మీడియా ఇస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. అది చేయకు లోకేష్, నువ్వు పైకి వస్తావు, నీకు కూడా గజ్జు ఉందనుకో పోతావు అని చెప్పి.